Okay, next one చూడండి. A shopkeeper brought a mobile phone for 15,000 and sold it for 18,000. What is the profit? అంటే sold it for అంటే ఎంత కొన్నాడు 15,000 అంటే ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి sold it for అన్నాడు ఇది ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. when profit ఎప్పుడు వస్తుంది CP is less than SP. లాస్ అంటే ఏంటి CP is greater than SP. ఓకేనా ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ ఫార్ములా అయితే SP మైనస్ CP లాస్ అయితే CP మైనస్ SP మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ బై CP ఇంటూ 100 అదే లాస్ పర్సంటేజ్ అయితే లాస్ బై CP ఇంటూ 100 మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు A shopkeeper brought a mobile phone for 15,000 and sold it for 18,000. What is the profit percentage? Okay, SP minus CP profit percentage equal to SP minus CP by CP into 100. అంటే 3,000 by 15,000 into 100. 0 zeros cancel, 0 cancel. 15 1 sir, 15 20 sir. అంటే ఎంత వచ్చింది 20% profit. 20% profit. Okay na 20% of profit. Next question. చూడండి A shirt was sold 800 and lost 20%. What is the cost price? ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా 100% అనుకోండి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 అనుకోండి 100 దానికి ప్రాఫిట్ వస్తే 20% యాడ్ చేయండి ప్లస్ చేయండి లాస్ వచ్చిందా 20 ని మైనస్ చేయండి ఈ మారేది ఏమవుతుంది అని అంటే SP అవుతుంది అంటే 100 కంటే తక్కువ కానీ 100 కంటే ఎక్కువ కానీ లెస్ దాన్ 100 అండ్ గ్రేటర్ దాన్ 100 లెస్ దాన్ 100 అండ్ గ్రేటర్ దాన్ 100 అనేది SP అవుతుంది 100 కంటే ఎక్కువైందా SPA 100 కంటే తక్కువైందా SPA ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం 20% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అక్కడ 80% ఓకేనా సెల్లింగ్ ప్రైస్ ఎంత 80% ఒకవేళ 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అక్కడ 120 సెల్లింగ్ ప్రైస్ ఎంత 120 ఇక్కడ కూడా సేమ్ అదేనండి ఏ షర్ట్ వాస్ సోల్డ్ 800 ఓకే సోల్డ్ లాస్ ఆఫ్ 20% లాస్ అయ్యింది 20% అంటే ఇప్పుడు SP ఎంత అవుతుంది SP అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది 80% అవుతుంది 80% అనేది ఎంత అన్నాడు 800 అన్నాడు SP అనేది ఇచ్చాడు సో 80% అనేది 800 100 ఎంత 800 into 100 by 80 81 sir 80 10 sir అంటే 1000 rupees is the answer 1000 rupees is the answer ఓకేనా లేదు 20% తీసుకొని కూడా చేయొచ్చు 20% తీసుకొని కూడా చేయొచ్చు నెక్స్ట్ చూడండి if the cost price of an item 200 ఇక్కడ ఏమి ఇచ్చాడు CP ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు అంటే CP అంటే ఎంత అనుకోమన్నాడు 100 అనేది 200 అయితే and it sold it 20% profit 20% ప్రాఫిట్ అంటే ఏంటి ప్లస్ 120 ఎంత SPI అడిగాడు అయితే క్రాస్ మల్టిప్లికేషన్ 200 into 120 by 100 0 cancel 240 is the answer 240 is the answer okay na next question by selling an LCD TV for 8,058 a shopkeeper incurs a loss of 3,592 find his loss percentage okay na ఇది SP అండి ఇదేంటిది లాస్ అండి ఇది లాస్ SP ప్లస్ లాస్ అనేది ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది SP ప్లస్ లాస్ అనేది ఏమవుతుంది ఇప్పుడు లాస్ అంటే ఈక్వల్ ఏంటి CP మైనస్ SP నిర్దిస్తే లాస్ ప్లస్ SP ఏమవుతుంది CP అవుతుంది అంటే CP కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి CP కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి ఎందుకు మనకు లాస్ పర్సెంటేజ్ కట్టాలంటే ఏం కావాలి లాస్ పర్సెంటేజ్ కావాలంటే లాస్ బై CP into 100
లాస్ ఎంత 3592 బై సిపి ఎంత అవుతుంది లాస్ ప్లస్ ప్రాఫిట్ అంటే 858 ప్లస్ 3592 ఇంటూ 100 ఓకేనా ఈ రెండు యాడ్ చేయండి 18858 ప్లస్ 3592 0 1 15 1 16 14 1 12 1 2 అంటే 3592 by 22450 into 100 ఓకేనా ఓకే 0 0 క్యాన్సిల్ ఓకేనండి 5 2 సార్ 5 4 సార్ 20 5 4 సార్ 5 9 సార్ 5 9 సార్ ఓకే నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 8 తో ట్రై చేద్దాం 8 2 72 3 ఓకే 449 1 సార్ 449 8 సార్ 8 2 సార్ 16 is the answer 16% loss ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ by selling of price of 6 oranges equal to cost price of 5 oranges అంటే SP of 6 equal to CP of 5 so CP by SP తెచ్చేయండి SP equal to ఆ 5 ని తెచ్చేయండి 6 by 5 చూడండి SP of 6 equal to CP of 5 ఇప్పుడు ఏం చేశాను SP ని తీసుకొచ్చాను ఈ 5 ని తీసుకొచ్చాను CP ఎంత 6 SP ఎంత 5 ఎంత లాస్ అయ్యాము 1 బై CP ఎంత 6 into 100 ఓకే ఇది ఎలా వచ్చిందంటే CP minus SP by CP into 100 6 by 6 అంటే 16.66% or 62 by 3% ఇది ఆన్సర్ ఓకేనా లాస్ట్ పర్సంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ by selling a cooker for 1050 a shopkeeper suffers a loss of 1/2%. For how much should he sell it again? Gain 12.5%. 12.5% gain అవ్వాలంటే అతను ఎంతకి అమ్మాలి ఓకేనా లాస్ట్ 1050 కి అమ్మితే ఇక్కడ చూడండి 1050 కి అమ్మితే 12.5% లాస్ అవుతున్నాడు అంటే 12.8% లాస్ అవుతున్నాడు అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది 100 మైనస్ 12.5 అంటే 87.5% అనేది SPI. ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ SPI కావాలి ఏం కావాలి 100 ప్లస్ 12.5 కావాలి అంటే SP ఎంత అవ్వాలి ఇప్పుడు 112.5% SP అవ్వాలి అంటే 1050 కి అమ్మడం వల్ల అతను ఏమవుతున్నాడు 12.5% 1/2% అనేది లాస్ అవుతున్నాడు అతనికి ఏం కావాలి ఫర్ హౌ మచ్ షుడ్ హి సెల్ ఇట్ టు గెయిన్ 12.5 అంటే గెయిన్ అవ్వాలంటే 12.5% గెయిన్ అవ్వాలంటే ఎంతకి సేల్ చేయాలి ఓకే అంటే ఇది ఇచ్చినటువంటి ఫస్ట్ SP1 ఇది SP1 మనం ఇప్పుడు SP2 కట్టాలి SP1 87.5 అనేది 1050 అయితే 112.5 అనేది ఎంత 1050 into 87.5 by 112.5 ఓకే ఇప్పుడు రెండిట్లో కూడా పైన కింద సేమ్ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్స్ ను క్యాన్సిల్ చేసేయచ్చు నెక్స్ట్ 25 తో క్యాన్సిల్ అవుతాయి ఓకేనా రెండిట్లో ఎక్కడో డెసిమల్ ఉంది కాబట్టి రెండు డెసిమల్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేయాలి అది ఎందుకు క్యాన్సిల్ అవుతుంది సార్ అని అంటే మళ్ళీ దానికి మనం బై 10 అని రాసుకోవచ్చు దీన్ని ఎలా రాయొచ్చు
by 10 87 చూడండి 1050 into 875 by 10 whole by 1125 by 10. ఇప్పుడు కూడా ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది అంటే 1050 into 875 by 10 into 10 by 1125 అవుతుంది. ఈ 10 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది బై 1125 అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 25 తో చేయండి. 25 4 సార్ 25 5 సార్ 25 4 సార్ 25 2 సార్. ఓకేనా? నెక్స్ట్ 81 అంటే 65 5 కి అవుతుంది. 5 9 సార్ 5 1 సార్ 5 5 సార్ 5 7 సార్ సారీ 5 5 సార్ అవుతుంది. 5 5 సార్ 5 5 సార్ 5 1 సార్ 5 3 7 5 7 సార్. ఓకేనా? చూడండి ఒకసారి 875 కదా, మళ్ళీ ఒకసారి 5 9 సార్ 875 కదా, చూడండి ఒకసారి 5 1 సార్ 5 3 7 5 7 సార్ 35 2 5 5 5 సార్ 25 0 అంటే 175. ఓకేనా? నెక్స్ట్ 3 తో 3 తో క్యాన్సిల్ చేస్తే 3 3 సార్ 3 14 సార్. ఓకేనా? సారీ క్రాస్ మల్టిప్లికేషన్ మొత్తం తప్పు. 87.5 అనేది ఎంత 1050 అయితే 87.5 అనేది 1050 అయితే 112.5 అనేది ఎంత? సింపుల్ చేయాల్సింది 50 into 112.5 by 87.5 రెండింటికి డెసిమల్ క్యాన్సిల్ చేసేయండి ఇందాకట్లాగే సేమ్. ఓకే, ఇంటూ 1125 by 875. ఓకేనా? సేమ్ ఇందాకట్లాగే 25 తో చేద్దాం. 25 2 సార్ 75 875 కదా, 25 తో చేస్తే 25 2 సార్ 75 2 1 5 25 1 sir 25 3 sir 75. okay 5 sir 125 0 అంటే 25 35 sir 25 45 sir 45 sir 4 sir 100 12 ఉంటుంది 5 25 5 sir 125 మళ్ళీ 35 1 sir 35 30 sir 5 13 0 1350 is the answer. ఓకేనా? ఇందాక క్రాస్ మల్టిప్లికేషన్ తప్పు చేశాను. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ లో ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, అదే ప్రాసెస్. నెక్స్ట్ ఏ పర్సన్ బ్రాట్ ఎ టేబుల్ ఫర్ 325 అండ్ ఎక్స్పెండెడ్ 25 రూపీస్ ఫర్ ఇట్ రిపేర్. అంటే ఏ పర్సన్ బ్రాట్ 325 కొన్నాడు, ఎక్స్పెండ్ చేశాడు మళ్ళీ 25 రూపీస్ అంటే ఎంత అయింది 350 అయింది. అంటే సిపి ఎంత ఇప్పుడు 350, ఎస్పి ఎంత 420. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది 70. అంతేనా? అయిపోయింది. ప్రాఫిట్ పర్సంటేజ్ 70/350 into 100. 7 0 0 cancel, 7 1 sir 7 5 sir 5 1 sir 520 sir. So 20% profit. 20% profit. Next 16 SP same in that lage. CP of 16 equal to SP of 12. So CP of 16 equal to
SP ఆఫ్ 12 CP రేట్ తెచ్చేయండి 12 రేట్ తెచ్చేయండి ఏదైనా మీ SP రేట్ తెచ్చేయండి CP బై SP ఈక్వల్ టు 12 బై 16 3 3s 3 4s 3 బై 4 ప్రాఫిట్ CP ఎక్కువ ఉందా SP ఎక్కువ ఉందా SP ఎక్కువ ఉంది సో ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వస్తుంది ఎంత 1 బై 3 into 100 అంటే 33.33% ఆఫ్ 33 1 by 3%. 33 1 by 3%. Okay na? Next question. Reina brought an old car for 75,000 and spent 10,000 on repairs. She sold it a car for Charvi at profit of 15% and Charvi sold it Ritu at a profit of 10%. What did Ritu pay for the car? అంటే Ritu లాస్ట్ కి ట్రాన్సాక్షన్ చేసింది అసలు యాక్చువల్ గా 75,000 అయిన కారు దాని 10,000 అనేది రిపేర్ కోసం యూజ్ చేసి మొత్తం కాస్ట్ ప్రైస్ కింద 85 అయిందండి ఈ 85,000 ఏం చేసింది చార్వి అండ్ రిపేర్ సి సోల్డ్ దిస్ కార్ టు చార్వికి అమ్మేసింది చార్వి ఏమైంది 15% అనేది ప్రాఫిట్ గా కొన్నది ఓకేనా అంటే ఎవరికి వచ్చింది ఆ ప్రాఫిట్ రేనాకి వచ్చింది ప్రాఫిట్ 15% ప్రాఫిట్ తో చార్వికి అమ్మింది ఈ 15% తో చార్వి ఏం చేసింది ఈ కొన్న అమౌంట్ ఏం చేసిందంటే మళ్ళీ రితుకు సోల్డ్ చేసింది రితుకి ఎంత సోల్డ్ చేసింది అంటే తను 10% ఆఫ్ ప్రాఫిట్ వేసుకుంది అంటే ఇక్కడ సిపి అనేది చార్వి దగ్గర ఒక ఎస్పీ ఉంది SP1 అయితే చార్వి దగ్గర ఒక SP1 అయితే రితు దగ్గర ఏమైంది SP2 గా మారింది ఓకేనా ఈ హోల్ ట్రాన్సాక్షన్ లో 85,000 మీద ఫస్ట్ ఏం జరిగింది చూడండి 85,000 అయింది కదా కాస్ట్ ప్రైస్ ఎందుకు 85,000 అయింది ఓల్డ్ కార్ కొన్నది 75,000 కి అండ్ రిపేర్ కోసం 10,000 పెట్టింది రిపేర్ అమౌంట్ కూడా కాస్ట్ ప్రైస్ లో యాడ్ చేసుకోవాలి 85,000 అయింది 85,000 అయితే ఇప్పుడు ఎవరు కొన్నారు చార్వి కొన్నది ఎంతకి 15% కి అంటే చార్వి ఇన్వెస్ట్మెంట్ చార్వి ఎంత ఇన్వెస్ట్ చేసినట్టయితే 115 by 100 100% కి 15 అంటే 115 by 100 ఓకేనా నెక్స్ట్ ఈ అమౌంట్ అనేది ఏమైంది రితు కొన్నది ఎంతకి 10% అంటే 110 by 100 0 0 క్యాన్సిల్ ఈ 0 0 క్యాన్సిల్ ఈ 0 0 క్యాన్సిల్ ఓకేనా 85 into 11 into 115 ఈ రెండు మల్టిప్లై చేసేయండి 115 into 85 5 7 5 0 2 9 5 7 7 9 9 7 7 5 into 11 తో మల్టిప్లై చేసేటప్పుడు చూడండి 5 5 వేసుకోండి 5 5 plus 7 12 1 7 plus 7 14 14 plus 1 15 1 7 plus 9 16 16 plus 1 17 అంటే ఈ సైడ్ 5 5 ఓకే 5 plus 7 12 1 7 plus 7 14 14 plus 1 okay 14 plus 1 15 1 9 plus 7 16 plus 1 17 1 9 plus 1 10 అంటే ఎంత అయింది 10 7 5 2 5 1,07,525 రూపీస్ అయింది ఓకేనా 11 తో మల్టిప్లై చేసేటప్పుడు యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది జనరల్గా ఏం చేస్తామంటే 7 కి 7 9 కి 9 5 5 రాస్తాం ఇప్పుడు చూడండి 9 plus 7 plus 5 12 2 1 carry 7 plus 7 14 plus 1 15 1 carry 16 plus 1 7 1 carry 9 plus 1 10 ఆ 9 కొట్టేసి 10 గా వస్తుంది ఓకేనా అది నెక్స్ట్ ఇప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ లో మీకు ఆల్రెడీ తెలుసు
సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎస్ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 డేస్ లో అయితే బై 365 వస్తుంది, మంత్స్ లో అయితే బై 12 వస్తుంది. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం. ఈ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఇందులో మనకి ఏంటి మెయిన్ అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ మనం కౌంట్ చేసే వరకు ఎన్ని మంత్స్ తీసుకున్నా సరే మంత్ వైజ్ లెక్కేస్తే ప్రతి మంత్ కూడా సేమ్ గానే ఉంటుంది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ప్రిన్సిపల్ 5000 రేట్ ఆఫ్ 3% ఫర్ 3 years. అంటే ఏమవుతుంది 5000 into 3 into 2 by 100 0 0 cancel 6 into 5 30 300 is the answer. Next, what will be the sum invested? What sum will earn an interest of 480 అంటే ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయమంటే SI into 100 by T into R. ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో అది రాల్ కింద. ఒకవేళ R క్యాలిక్యులేట్ చేస్తే SI into 100 by P into T. ఒకవేళ T క్యాలిక్యులేట్ చేస్తే SI into 100 by P into T. ఓకేనా, SI ఎంత 480 into 100 by 3 into 16. 16 1 sir, 16 13 sir, 3 1 sir, 3 10 sir, 10 into 1000, 100 ఏమవుతుంది 1000. Next question. At what rate percent per annum a sum of will become 15 60 in 5 years at simple interest? At what rate అడిగాడు. ఇదేంటిది ప్రిన్సిపల్, ఇదేంటిది అమౌంట్, బికమ్ అమౌంట్. సో అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఏమవుతుంది SI. అంటే 1500 60 మైనస్ 1200 ఏమవుతుంది మనకి ఇప్పుడు 360 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఉంది 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఉంది 1200. ఓకేనా, ఇప్పుడు R ఈక్వల్ టు ఏమవుతుంది SI into 100 by P into T. SI ఎంత అండి 360 into 100 by P ఎంత 1200 into R T ఎంత 3 0 0 cancel 12 1 sir 12 30 sir 3 1 sir 3 10 sir. అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5 years కదా, ఓకే సారీ 5 కదా, టైం 3 వేసాను 5 అన్నా 5. ఇది కూడా 5 years, నేను 3 years కట్టా. 5 1 sir 5 6 sir 6%. ఓకేనా, మళ్ళీ ఒకసారి చేసేద్దాం. క్యాన్సిలేషన్ దగ్గర SI ఎంత 360 into 100 by ప్రిన్సిపల్ 1200 into టైం 5 years. యాక్చువల్గా మనం 5 years తీసుకోవాలి, 3 years తీసుకున్నాం. అక్కడ యాక్చువల్గా 5 years ఉంది. సో 0 0 క్యాన్సిల్ 12 1 sir 12 30 sir 5 1 sir 5 6 sir 6%. సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. Ramu lent out 6500 to Priya for 3 years and 5600 Ananya for 5 years on simple interest at the same rate of interest and received 4750 in all both of them. అంటే ఇద్దరికి ఇచ్చింది ఏమైంది అని అంటే ప్రియా అనేది ఇద్దరికి ఇస్తే ఏమైందంటే ఇద్దరు కూడా సేమ్ అమౌంట్ అనేది అంటే ఇంట్రెస్ట్ అనేది ఇద్దరి దగ్గర నుండి కూడా ఎంత వచ్చిందంట 4750 వచ్చింది. తన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ ప్లస్ తిన దగ్గర మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 4750 అనేది ఇంట్రెస్ట్ గా వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ రాము లెండ్ ఎంత 6500 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 3 years కి ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 సేమ్ రేట్ ప్లస్ 5600 into 5 into R by 100 equal to 4750. సార్ ఎందుకు ప్లస్ చేసాము? దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కలిపితే 4750. ఇద్దరు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 4750. సో దీని సింపుల్ ఇంట్రెస్ట్ దాని సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం. 50 19 195 R ప్లస్ 280 R equal to 4750. 5 7
4 R equal to 4750, where R equal to 4750 by 475. 471 sir, 10 sir. అంటే ఎంత అయింది? 10%. 10%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. In how many years interest 3000 will 880 at the simple interest of 12% annually? In how many years? Time adige. Time equal to SI into 100 by P into R. Okay. 1080 into direct ఇస్తాడండి by 3000 into R and 12%. Okay. 0 0 cancel, 0 0 cancel. 12 1s are 12 9s are 3 1s are 3 3s are. అంటే ఎంత? 3 years. ఆన్సర్ ఎంత? 3 years. ఆన్సర్ 3 years. ఓకేనా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజెస్. ఓకేనా? థ్యాంక్ యూ.